అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి ఇవాళ స్కూల్లో బేసిక్ ఎకనామిక్స్ నేర్చుకునే వాళ్ళకి కూడా అర్థమైపోయింది. రైట్. కుటుంబరావు గారు, ఇంకొక విషయం చెప్పండి. మేము క్యాలెండర్ ప్రకటించి మరీ మేము అమలు చేశాము. ఈ సూపర్ 6 నుంచి తప్పించుకునే దానికోసమని ఈ ఆలస్యంగా బడ్జెట్ మేమేదో అప్పులు చేశామని చెప్పి శ్రీలంకన్ చేశామని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయబోతున్నారు అనేటువంటిది, దాని మీద మేము ట్వీట్లు పెడతాం, మొత్తం మా క్యాడర్ అంతా కూడా రేపటి నుంచి ఇదే చేస్తాం, ఇదే పని మీద ఉంటాం, అరెస్ట్లైనా చేసుకోండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశాడు. అది కాదండి, ఈ విధంగా నేను చెప్తున్న మేకపోతు గాంభీర్యం చూపించాలని చాలా మందిని చూసామండి. ఎందుకంటే ఇక్కడ అబద్ధాలు చెప్పటంలో నేర్పరి ఆయన అబద్ధాలు చెప్పి సూపర్ 6 అమలు ఇదని, నేను నవరత్నాలకి ఎంత చేశాను అది అని చెప్పడానికి ఆయన ఎన్ని ఫేజెస్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఒక్క పెన్షన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. అవును, 2000ది 3000 చేయడానికి ఆయన ఎన్ని సంవత్సరాలు చేశాయండి? తెలుగుదేశం ప్రభుత్వం 3000కి 4000 చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంది? ఫస్ట్ వచ్చిన పెండింగ్ దాంతో కూడా సహా ఇచ్చారు కదా. అదే కదా పెండింగ్, అప్పటికి ప్రామిస్ చేశామని ఏప్రిల్ నుంచి లెక్క కట్టి 7000 మొదటిసారి ఇచ్చినప్పుడు చేశాం కదా. కాబట్టి ఇవాళ అబద్ధం చెప్పేటప్పుడు కూడా ఆలోచన ఉండాలి. ఆయనకి ఎంతసేపు ఏంటంటే పబ్లిక్ మెమరీ చాలా తక్కువ, మర్చిపోతారు పబ్లిక్. అందుకని చెప్పేసి ఇవాళ మనం చెప్పిన అబద్ధాలతోటి గేమ్ నడిపించవచ్చు అని ఆయన అనుకుంటున్నాడు. ఈజ్ బిగ్గెస్ట్ ఫూల్ అండి అందులో. ఎందుకంటే అట్లా అటెంప్ట్ చేస్తే ఉత్తుత్తి బటన్లు నొక్కి ఆయనకి వాళ్ళ 11 సీట్లు వచ్చినాయి. ఆయన ఎంతసేపు ఏం చేసేవారు? ఈవెన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు కూడా మా ఓటు బ్యాంకే వేరేది ఉందన్నారు. ఆ ఓటు బ్యాంక్ వేరే ఏముందో కూడా అర్థమైపోయింది అప్పుడే, 11 సీట్లు వచ్చినప్పుడే. కాబట్టి ఈ అబద్ధాలతోటి గేమ్ నడిపిద్దామంటే అది అయ్యేది కాదు. ఇంకోటి ఫ్యాక్ట్స్ కొన్ని నేర్చుకోవాలి. పబ్లిక్ లో కూడా ఫైనాన్షియల్ లిటరసీ పెరిగితే నేను చాలా ఆనందిస్తాను. అండ్ ఈవెన్ రాష్ట్రం కూడా చాలా అవసరం అని చెప్పేసి అని అంటాను. ఈ ఫైనాన్షియల్ లిటరసీలో కొన్ని సింపుల్ ఇది చెప్తాను ఐటమ్స్. ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం వైలేషన్ అంటారు, వేస్ అండ్ మీన్స్ ఆర్బీఐ దగ్గర అండ్ ఓవర్ డ్రాఫ్ట్లు అనమాట ఎన్నిసార్లు చేశారని చూస్తే ఇండియాలో హైయెస్ట్ 2019-24 మధ్యలో చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. హైయెస్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ నియరెస్ట్ రాష్ట్రం కూడా సగం కూడా చేయలేదు. అన్ని సార్లు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 206 టైమ్స్ ఏమన్నమాట ఓవర్ డ్రాఫ్ట్లు కానీ వేస్ అండ్ మీన్స్ కానీ కలిపి అనమాట చేయటం జరిగింది. అంత ఎక్సెసివ్ గా బారోయింగ్స్ చేసి ఇవాళ నేను 6 లక్షల చిల్లర వరకే బారోయింగ్ చేశాను, మీరు 13 లక్షలు 14 లక్షలు అని చెప్పేసి చెప్పారు. ఒట్టి ఇది చెప్పారంటానికి వైట్ పేపర్ ఇచ్చామండి. వైట్ పేపర్ ఇచ్చిన రోజున మాట్లాడటానికి ఎందుకు స్కోప్ రాలేదు ఆయనకి? ఇప్పుడు జనరల్ గా అసెంప్షన్స్ మనకి అన్ని కాగితాలు అవైలబిలిటీ ఉన్నప్పుడు చెప్తాం. ఇప్పుడు వైట్ పేపర్ ఇచ్చిన రోజున చెప్పడం జరగలేదా? 1,35,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పేసి. అయితే ఇవాళ ఆయనే అడ్మిట్ చేశాడు, బాబు ప్రభుత్వం 42,000 కోట్లు బకాయిలు ఇచ్చిందని. సరే, ఆయన మాటే నమ్ముదాం. ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ రోల్ ఓవర్ అయ్యేటప్పుడు కొన్ని బిల్స్ ఉంటాయి అని చెప్పేసి. మరి ఆ 42,135,000 తీసేస్తే నువ్వు ఇచ్చిన బకాయిలు ఎంత? ఇప్పటికీ ఇవ్వలేదు కదా, 90,000 కోట్లు పైసలకు కదా. ఆ 40,000 మా నెత్తి మీద పెట్టినా కూడా 90,000 కదా నువ్వు బకాయిలు పెట్టింది. పైగా అప్పులు చేసేటప్పుడు బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అప్పులు చేస్తావు, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పేసి ఏపీఎస్డిసి అని చెప్పేసి అప్పులు పెట్టేశావు, ప్రజలకి రావాల్సిన ట్యాక్స్ రెవెన్యూస్ అన్ని తాకట్టు పెట్టేశావు, భవిష్యత్ తరాలకి రావాల్సిన ఏదైతే ట్యాక్సెస్ కానీ రెవెన్యూ ఏదైతే ఉందో అది కూడా తాకట్టు పెట్టేశావు. తాకట్టు పెట్టేసి అప్పులు చేసేసి మేము చేసిన అప్పులకి లెక్కంటూ అడుగుతావేంటి? మీరు ఎంత అప్పు చూపిస్తున్నారు 90,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడతావేంటి? ఇవాళ బడ్జెట్ లో మేము చూపించిన 90,000 కోట్లు ఈ సంవత్సరానికి అప్పులో కూడా 29,000 కోట్లు రీపేమెంట్స్ గానీ ఇంట్రెస్ట్లు గానీ ఇవన్నీ కూడా చూపిస్తున్నాం. అండ్ ఈ బడ్జెట్ ఇచ్చింది కూడా 4 నెలలకు, అది గుర్తుంచుకోవాలి. ఓట్ ఆన్ అకౌంట్ ఆల్రెడీ 8 నెలలకు అయిపోయింది. ఈ 4 నెలల బడ్జెట్ కి 12 నెలల బడ్జెట్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా లెక్కేసుకోవాలి. ఈ 4 నెలల్లో మేము ఖర్చు పెట్టగలిగినది ఎంత ఉందో అదే మేము చూపించాం. అండ్ ఖర్చు పెట్టి కూడా చూపించగలుగుతాం. కాబట్టి ఇందులో ఒక్కటండి అర్థం చేసుకోవాలి, 6 నెలల్లో ఈయన ఇంకోటి చాలా లెక్కలు చెప్తాడు.
అవును. టూ అప్ ఛార్జీల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచుతున్నారు ఇవన్నీ కూడా అని. అవును. ఈ ఛార్జీలు పెంపుదల ఎవరిస్తారండి? అవును. ఏపీఆర్సీ. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఎస్. ఈఆర్సీ ఏ డేటా పైన డిపెండ్ అవుతుందండి? ఈ 3 నెలల డేటా పైన డిపెండ్ అయిందా గ్రూప్ ఛార్జీలకి? డేటా 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మొదలు పెట్టి 23-24 ఫైనాన్షియల్ ఇయర్ మధ్యలో చేసిన డిస్కౌంట్స్ ఏదైతే పవర్ కంపెనీస్ అవి చేసిన ఎక్స్ట్రా ఛార్జెస్ అయ్యి ఉన్నాయో దాన్ని బట్టి అనమాట ఇప్పుడు ఈ టూ అప్ ఛార్జెస్ లెవీలు అయ్యాయి, లెవీ అవటం జరిగింది. అంటే ఈ 18,000 కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల పైన పెట్టబోతోంది అని అంటున్నారు. అది ఎవరండి బాధ్యులు? ప్రతిదీ ఇంకా చెప్పేదానికి ఏముంది సార్, తమ హయాంలో చేసినటువంటి వ్యవహారాలు నిర్ణయాలు తీసుకున్నటువంటివి వాటిపైన